జిల్లా హెడ్ క్వార్టర్స్లో తిరంగా ర్యాలీలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వృత్తుల వారు మహిళలు పిల్లలు అన్ని వర్గాల వారు మరి సెల్యూట్ టు సోల్జర్స్ అని నినాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి జై వందే మాతరం అని అనుకుంటూ ఒక భరోసా ఇది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు జీవితంలో ఎన్నడూ కూడా తెలియనంత గుణపాఠం నేర్పించినటువంటి సైనికులకు ప్రజలంతా మేము భరోసాగా ఉన్నాం, వెంటగా ఉన్నాం. ఒక ధైర్యాన్ని ఒక స్ఫూర్తినిచ్చడమే కాకుండా ఇది ప్రజల బాధ్యతగా భావించి ఇది మా బాధ్యత, వాళ్ళక్కడ బార్డర్లో మన దేశాన్ని అనునిత్యం కాపాడుతున్న వాళ్ళ కోసం మనం అందరం కలిసి నిలబెడుతున్నట్టు దేశం యావత్తు ఈరోజు వచ్చింది. ఆల్ పొలిటికల్ పార్టీస్, ఏ మతానికి సంబంధం లేదు, ఏ కులానికి సంబంధం లేదు, ప్రతి ఒక్క వర్గం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిందంటేనే ఈరోజు పాకిస్తాన్కు ఒక గుడ్ సిగ్నల్ ఇస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శబాస్ అంటున్నది, భారతదేశాన్ని చూసి గర్వించుతున్నది. మనం ఇంకా శాంపుల్ మాత్రమే చూపించినాం. మన టార్గెట్, భారతదేశం టార్గెట్ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్లో దాక్కుని ఉన్నారో వాళ్ళ సంస్థలను ధ్వంసం చేసినాం. ఇంకా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టించే వరకు పాకిస్తాన్కు ఖబర్దారని హెచ్చరిక కాదు పోదని మీరు మొన్న ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ కావచ్చు, తదనంతరం మా సైనికులను సివిలియన్స్ మీద ఏ విధమైతే దాడి చేసిందో దానికి ప్రతిచర్య చూసిండ్రు మీరు. ఎన్ని ఎయిర్ బేసెస్ కళ్ళు మూసుకొని తెరిచే లోపల మా భారత సైన్యం వాళ్ళని ధ్వంసం చేసింది. ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే. మీరు ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా దుందుడుకు చర్యలు ఇదే విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాం, లేకపోతే సివిలియన్స్ను టార్గెట్ చేస్తాం అంటే మాత్రం ప్రపంచంలోనే పాకిస్తాను మ్యాప్లో లేకుండా చేస్తారు మా సైన్యం. అగ్ని ఏదైతే ఆకాష్ తీర్ను జస్ట్ ప్రయోగించగానే పాకిస్తాన్ ఆగమాగమైంది. మన రఫేల్ జెట్స్ రఫాడిచ్చినాయి వాళ్ళను. ఇవి అన్ని శాంపుల్స్ మధ్య ఇంకా బ్రహ్మోస్ మన యొక్క అస్త్రాలు, నువ్వేదో న్యూక్లియర్ యుద్ధం చేస్తామని భయపట్టినావు. ఎవ్వడు కూడా దాని గురించి పట్టించుకోలేదు. నీ యొక్క ప్రధానమంత్రి, నీ సైనిక అధ్యక్షుడు బంపర్లో దాచుకున్నాడంటేనే ఇక మీ యొక్క శక్తి ఏందో తెలిసిపోయింది ప్రపంచం మొత్తం కూడా. ఈరోజు మన బ్రహ్మోస్ యొక్క ఆయుధాలను కొనడానికి 18 దేశాలు లైన్ కట్టిరు మన యొక్క అస్త్రాలు. సో స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధం చేసే యొక్క ఏకైక దేశం ఈరోజు ప్రపంచంలో భారతదేశం అని సగర్వంగా నిలిపిన ఆ సైనికులకు భరోసా ఇచ్చడానికి ఈరోజు ములుగు జిల్లాలో ప్రజలందరూ కూడా సెల్యూట్ టు సోల్జర్స్ అని భారత్ మాతాకి వందే వందే ధన్యవాదాలు.